హలో అందరికీ. ఈ వీడియోలో కనిపిస్తుంది నల్లేరు కాడ. దీంతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొంచెం డిఫికల్ట్. ఇది చేతులకి గ్లౌస్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చాలా దురద వస్తుంది. మా దగ్గర గ్లౌస్ లేవు, అందుకే ప్లాస్టిక్ కవర్స్ వేసుకొని క్లీన్ చేసేసాం. తర్వాత దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, వెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ కాడలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూల్ అయిన తర్వాత అందులో క్రిస్టల్ సాల్ట్, బెల్లం, కొంచెం చింతపండు వేసేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసేయాలి. ఇది కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని. తర్వాత దీన్ని తాలింపు పెట్టాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, యమ్మీ పల్లి కాడ పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.